ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి న్యాయస్థానం నుంచి చివాట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యంగా 2024లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అప్పటి నుంచి ముఖ్యంగా నారా లోకేష్ ప్రధాన వ్యక్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఒక రెడ్ బుక్ చేతిలో పట్టుకొని నచ్చని వారిపై, ప్రశ్నించిన వారిపై అన్యాయంగా కేసులు బుక్ చేస్తున్నారంటూ ఏదైతే ఆరోపణలు, విమర్శలు ఇప్పటి వరకు వస్తున్నాయో దీనికి మద్దతు చేకూర్చే విధంగా ఈ వ్యాఖ్యలకు, ఈ ఆరోపణలకు, ఈ విమర్శలకు బలం చేకూరే విధంగా ఇప్పుడు హైకోర్టు న్యాయస్థానం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కస్తూరిబా గాంధీ విద్యాలయానికి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల నియామకం ఆ కోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా జస్టిస్ భట్టు దేవానంద్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని నేరుగా ఉద్దేశించి కాకపోయినా, నారా లోకేష్‌ని పరోక్షంగా ఉద్దేశించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతోటి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జస్టిస్ భట్టు దేవానంద్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో కోర్టులంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది. మీకు మీరు ఒక శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నామని చెప్పి భావిస్తున్నారు. అందుకే మీకు చట్టాలంటే లెక్కలేదు, న్యాయం అంటే లెక్కలేదు, పోలీస్ స్టేషన్లంటే లెక్కలేదు. ముఖ్యంగా న్యాయస్థానాల తీర్పులంటే అసలు పట్టించుకోని పరిస్థితి నెలకొందని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక న్యాయస్థానం, ఆ రాష్ట్రంలోని ఒక హైకోర్టు న్యాయస్థానం ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం బహుశా ఇప్పటి వరకు ఇదే తొలిసారి కావచ్చు. ముఖ్యంగా ఒక విద్యాశాఖ మంత్రిని ఉద్దేశించి ఒక శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నామని చెప్పే భావన మీలో ఉంది. అందుకే మీకు కోర్టులంటే లెక్కలేదు, కోర్టు తీర్పులంటే లెక్కలేదంటూ న్యాయస్థానం చెప్పడం చాలా హాస్యాస్పదం, చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాస్తవానికి కస్తూరిబా గాంధీ విద్యాలయానికి సంబంధించి ఎవరైతే పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఉన్నారో ఈ టీచర్లను అర్ధాంతరంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించిన పరిస్థితి. దాంతో వీళ్ళంతా కోర్టును ఆశ్రయించారు గత ఏడాది జనవరిలోనే. సో గత ఏడాది కోర్టుకు ఆశ్రయించినప్పుడు అప్పట్లో సింగిల్ బెంచ్ జడ్జ్ యథాతథంగా వీరి ఉద్యోగాలని కొనసాగించాలని చెప్పి తీర్పు ఇచ్చింది. సో దీనికి అనుగుణంగానే అప్పట్లో అధికారులు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహిస్తాము, పాటిస్తామని చెప్పి కోర్టుకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి ఆ తర్వాత ఆ ఆదేశాలని తుంగలో తొక్కారు. తిరిగి ఫుల్ బెంచ్ని ఆశ్రయించిన పరిస్థితి. అయితే ఈలోగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే క్రమంలో భాగంగా పని గంటల ఆధారంగా, అంటే గతంలో అయితే నెలకు జీతం ఇచ్చేవారు. ఆ తర్వాత పని గంటల ఆధారంగా ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు జీతం ఇచ్చే విధంగా కొత్త ప్రతిపాదన తీసుకురావడంతో మరోసారి అభ్యర్థులంతా, ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో టీచర్లంతా మరోసారి కోర్టును ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలోనే కోర్టు ఇప్పుడు ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఎవరైతే సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారో ఆయనపై సుమోటో కింద హైకోర్టు కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఈ విచారణ సందర్భంగానే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని పేరు నేరుగా ప్రస్తావించకుండానే పరోక్షంగా చాలా కీలకమైన, చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ముఖ్యంగా ఒక శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నామనే భావన మీలో అంటే అధికారంలో ఉండడం వల్లే మీకు కోర్టు తీర్పులంటే లెక్కలేదు, కోర్టులంటే లెక్కలేదు, న్యాయస్థానాలంటే అసలు పట్టింపు లేదనే ఒక తీవ్రమైన వ్యాఖ్యల్ని హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత వ్యాఖ్యలు చేసినా హైకోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ ఒక విద్యాశాఖ మంత్రి మోనోపలి ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారనే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి కింద, ఒక పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నామనే భావన అధికారంలో ఉంది కాబట్టే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ ఒక పరోక్షంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేరు ప్రస్తావించకుండానే ప్రత్యక్షంగా ఉన్నది వాస్తవాన్ని అచ్చుగుద్దినట్లు చెప్పడంతో మొత్తం పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక హైకోర్టు జస్టిస్ ఇంత నేరుగా ఒక రాష్ట్రంలో ఏం జరుగుతోంది, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు, కోర్టు తీర్పులంటే మీకు లెక్క లేదంటూ ఇంత బహిరంగంగా ఆగ్రహించిన పరిస్థితి ఉన్నా ఎల్లో మీడియాకు మాత్రం కనీసం చీమ కొట్టినట్లయినా లేదు. అసలు ఇలాంటి ఒక ఇష్యూ రాష్ట్రంలో జరిగిందనే ఒక అంశం కూడా వీరికి పట్టినట్లు లేదు. బహుశా అందుకే దీనికి సంబంధించినటువంటి
వార్త ఎక్కడా పెద్దగా ప్రస్తావించిన పరిస్థితి లేదు. సో, ఓవరాల్‌గా కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందంటూ ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటుందో, ఇప్పుడు హైకోర్టు చేసినటువంటి ముఖ్యంగా భట్టు దేవానంద్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు, ఈ విమర్శలకు, రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి మరోసారి బలం చేకూర్చే విధంగా ఉంది.